చాలా మందికి తెలియట్లేదు. నేను ఎందుకు భక్తిగా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నా అంటే ఎందుకెందుకు కాదు, పరిశుద్ధాత్మని పొందుకోలేకపోతున్నా కనుకే నీకు ఎంత చెప్పిన బుర్రలకి ఎక్కడ. ఈ చెప్పిన వాక్యం ఇతనికి అర్థమవుతుంది, అతనికి అర్థమవుతుంది, నీకెందుకు అర్థమవట్లేదు? ఇక్కడున్న ఆత్మీయ తీవ్రత ఈమెకి అర్థమవుతుంది, నీకెందుకు అర్థమవట్లేదు? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ వ్యక్తికి అర్థమవుతుంది, నీకెందుకు కూర్చోవాలనిపించట్లేదు? లేదు, నీకు ఆత్మ లేదు. ఇంత వాక్యం చెప్పిన తర్వాత నీకు మళ్ళీ లోకం చూడాలనిపించకూడదు, అయినా పర్లేదు అనిపిస్తుందంటే ఇంకా లోకం ఎక్కడో మంచిదన్న ఫీలింగ్ లో ఉన్నావు నువ్వు. సినిమా చూడొచ్చు, మంచి సినిమా చూడొచ్చు అంటున్నావంటే నీకు ఇంకా సినిమాల మీద ఒపీనియన్ పోలేదు, నీకు ఇంకా ప్రూవ్ లేదు. నీకు ఎక్కడ చూడండి అందరూ వస్తారు, ఉండలేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నావు? రక్షణ పొందావా? రొట్టి రుస్తున్నావా? ద్రాక్షరసం తాగుతున్నావా? సహవాసంలో ఉన్నావా? ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు ఇంకా అలా నీకు ఎందుకు చూడాలనిపిస్తుంది? ఎందుకు చేయాలనిపిస్తుంది? ఎందుకు ఇలాంటి మాటలని ఎందుకు అనిపిస్తుంది? కారణం ఒక్కటే, నీలో గుర్తుపెట్టుకో, నీ మైండ్ ఇంకా ఏదో ఆలోచిస్తుంది, ఏదో పరిస్థితుల్లో ఉన్నావు, ఆ పరిస్థితుల ప్రభావంలోంచి నువ్వు దేవుని చూస్తున్నావు. నీకు ఇంత సత్యం చెప్తుంటే నీ బుర్రకు రుచించట్లేదు, నీకు రుచిగా అనిపించట్లేదు, వినాలనిపించట్లేదు అంటే నీకు ఆత్మదేవుడు పని చేయట్లేదు.